నేత్రాశ ఈరోజు చిన్న పిల్లవాడు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు పట్టి పీడిస్తున్నారు కూడా ఒక జాడ్యం ఏంటో తెలుసా? నేత్రాశ. చూడకూడని వాటిని చూడటం, పాపిష్టి దృశ్యాలు చూడటం, పాపిష్టి బొమ్మలు చూడటం, పాపిష్టి మూవీస్ చూడటం, పాపిష్టి ఫిల్మ్స్ చూడటం, ఫలితంగా నేత్రాలు పాటు చేసుకుంటున్నారు. కళ్ళ నిండా కామము. ఈరోజు చిన్నవారిని మొదలుకొని పెద్దవారి వరకు కామంతో నిండిపోయిన కళ్ళను మనం చూస్తూ ఉంటాం. బైబిల్ సెలవిస్తుంది, నీ కళ్ళు తేటగా ఉన్నట్లయితే నీ శరీరం అంతా కూడా వెలుగుమయమై ఉంటుంది. అనగా నీ శరీరం పవిత్రంగా ఉండాలంటే, మన భాషలో ఒళ్ళు పవిత్రంగా ఉండాలంటే కళ్ళు పవిత్రంగా ఉండాలి. ఈరోజు ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు, నా కళ్ళు పవిత్రంగా ఉంటాయి, ఫలితంగా నా ఒళ్ళు పవిత్రంగా ఉంది, నా కళ్ళను నేను కాపాడుకోగలుగుతున్నాను, ఫలితంగా నా శరీరాన్ని నేను కాపాడుకోగలుగుతున్నాను అని చెప్పగలిగినటువంటి వాడు మన మధ్య ఎంతమంది ఉన్నారు? వినో, నువ్వు మునిగిపోకుండా, అపవిత్రతలో మునిగిపోకుండా, అపాయంలో మునిగిపోకుండా, అతిక్బందులో మునిగిపోకుండా, అవమానంలో మునిగిపోకుండా నువ్వు ఉండాలి అని అంటే వినో. నీ జీవితంలో లోకానికి పావివ్వదు. మొదటిగా నేత్రాశ, రెండోదిగా శరీర ఆశ, మూడోదిగా జీవపు డమ్మము. నీలో శరీర కోరికలు, శరీర ఇచ్ఛలు ఉన్నట్లయితే, అంటే కంట్రోల్ చేసుకోలేనటువంటి పాపిష్టి కోరికలతో నువ్వు ఈరోజు బంధించబడినట్లయితే, నీ కళ్ళను కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు, నీ శరీరాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు, నీ కోరికలను కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు, నీ ఎమోషన్ని, కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు, నీ గర్వాన్ని, అహాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు. కారణం ఏమిటంటే అది నిన్ను కంట్రోల్ చేస్తుంది. కాబట్టి కోపమే నిన్ను కంట్రోల్ చేస్తుంది, గర్వమే నిన్ను కంట్రోల్ చేస్తుంది, శరీర కోరికలు నిన్ను కంట్రోల్ చేస్తున్నాయి, నేత్రాశ నిన్ను కంట్రోల్ చేస్తున్నాయి. కారణం ఏమిటంటే అది లోపలికి ప్రవేశించింది. కాబట్టి ఏది? లోకము. లోకము నిన్ను ప్రవేశించినట్లయితే లోకం నిన్ను కంట్రోల్ చేస్తుంది. ఈ విషయాన్ని దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ జీవితంలో నువ్వు విజయం సాధించాలంటే వినో, లోకము నీలో ప్రవేశించడానికి వీలు లేదు. ఆ రోజు పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు నీళ్ళల్లో పడవ ఉండాలి, కానీ పడవలోకి మాత్రం నీళ్ళు రాకూడదు. వచ్చేసినాయి నీళ్లు, పడవలోనికి వచ్చేసినాయి. ప్రమాదం అమాంతంగా వచ్చి పడింది. మనం అనుకోలేదు ఆ రోజు అటువంటి ప్రమాదం వస్తుందని, ఆ రాత్రి అటువంటి ప్రమాదం చోటు చేసుకుంటుందని. ఈరోజు ఇక్కడ కూర్చున్న సహోదరి సహోదరులు అనుకోలేదు ఈ రోజు నువ్వు కలిగిన కష్టం నీకు దాపరిస్తుందని, అనుకోలేదు ఈ రోజు నువ్వు కలిగిన అనారోగ్యం నీకు వస్తుందని, అనుకోలేదు నువ్వు కలిగిన ఉద్యోగం ఊడిపోతుందని, అనుకోలేదు ఆర్థికంగా నువ్వు చెతికిపోతావని, అష్ట కష్టాలు పాలవుతావని అనుకోలేదు. ఈరోజు ఎటువంటి క్లిష్ట పరిస్థితి గుండా నువ్వు పెడుతున్నావో అలాంటి పరిస్థితి నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది అని నువ్వు ఏ రోజు అనుకోదా. నువ్వు ఏమైతే అనుకోలేదో అదే జరిగింది. ఆ రోజు శిష్యులు అనుకోలేదు అమాంతంగా వారి ప్రయాణం ప్రమాదంలో పడుతుందని, మరి అనుకోలేదేదో జరిగింది. అటువంటి సమయంలో ప్రమాదం పొంచుకున్నప్పుడు, మునిగిపోతున్నప్పుడు వాళ్ళు చేయగలిగేదో తెలుసా? యేసయ్యకు మొరపెట్టడం. సహోదరి సహోదరులు, నీ జీవితంలో కష్టం ఉన్న, నష్టం ఉన్న, ఇరుకు ఉన్న, ఇబ్బంది ఉన్న, వ్యాధి ఉన్న, బాధ ఉన్న నువ్వు వెళ్తున్నప్పుడు నువ్వు చేయగలిగేదో తెలుసా? నీ చేతుల్లో ఏమీ లేనప్పుడు, నువ్వేమీ చేయలేనప్పుడు, ఏమైనా చేయగలిగినటువంటి దేవునికి ప్రార్థన చేయటమే నువ్వు చేయగలిగిన మొట్టమొదటి అనే. ఆ రోజు మునిగిపోతున్నప్పుడు శిష్యులు ఏం చేశారో తెలుసా? యేసయ్యా, యేసయ్యా, నశించిపోతున్నా గట్టిగా ప్రార్థన చేశారు. ఎప్పుడైతే వాళ్ళు ప్రార్థన చేశారో, ఎప్పుడైతే యేసయ్యకు మొరపెట్టారో ఏం జరిగిందో చూద్దాం రండి. లూకా సువార్త 8వ అధ్యాయం 23వ వచనం, 24వ వచనం. గనుక ఆ యుద్ధకు వచ్చి, గనుక అంటే అపాయకరమైన స్థితి వచ్చెను కనుక ఆ యుద్ధకు వచ్చి, ప్రభువా, ప్రభువా, నశించిపోతున్నామో అని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని, నీటి పొంగును గద్దింపగానే అవి అణిగి నిమ్మలమాయను. అడుగుతున్నా, కష్టం వచ్చిందా? నష్టం వచ్చిందా? అయితే ఏం చేస్తున్నాం? వాళ్ళకు కూడా పడుతున్నాం, వీళ్ళకు కాళ్ళు పట్టుకుంటున్నాం. అలా ఎంతకాలం వాళ్ళకు కూడా పడి వీళ్ళ కాళ్ళు పట్టుకొని నీకున్న కష్టం నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తాం. వినో, ప్రార్థన చేస్తే సమాధానం ఇచ్చే దేవుడు ఉన్నాడో ఆయనని ప్రకటిస్తున్న ప్రభు అయిన
యేసుక్రీస్తు. ఆ రోజు శిష్యులు ప్రాణం మీదకు